హాయ్ గైస్, ఇండియాలో ఇప్పటి వరకు అందరం కామన్గా రెండు మొబైల్స్ని కామన్గా యూజ్ చేసేవాళ్ళం. సో ఒకటి ప్రైమరీ మొబైల్ అనుకుంటే ఇంకోటి సెకండరీ మొబైల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్లో చూసుకుంటే లైక్ యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, సో ఎవ్రీథింగ్ చూసుకుంటే ఓన్లీ ఒకే ఫోన్లో యూజ్ చేసేవాళ్ళం. ఈవెన్ కాల్స్ అండ్ మెసేజెస్, ఇంటర్నెట్ అన్నీ కూడా ఒకటే మొబైల్లో యూజ్ చేసేవాళ్ళం. బట్ సెకండరీ మొబైల్ ఏంటంటే ఒక బ్యాకప్ మొబైల్ లాగా అనమాట. అంటే సిగ్నల్ కోసం, సో ఎమర్జెన్సీగా మనకి అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని అయితే యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇవన్నీ ఇప్పుడు పోయినాయి. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒకే మొబైల్లో మనకి డ్యూయల్ సిమ్ కార్డ్స్ కూడా వచ్చినాయి. బట్ ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే ప్రైమరీ సిమ్ కార్డ్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. బట్ సెకండరీ సిమ్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది మనం కంప్లీట్గా యూజ్ చేయం. బట్ స్టిల్ ఎవ్రీ మంత్ మనం రీఛార్జ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయకపోతే ఒక 2 to 3 months అయితే ఖచ్చితంగా సిమ్ కార్డ్ అనేది డియాక్టివేట్ అవుతుంది. కాబట్టి అది మనకి ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం కంప్లీట్గా యూజ్ చేయకపోయినా కూడా సో ఖచ్చితంగా మనం రీఛార్జ్ చేస్తున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే కంపెనీ వాళ్ళు మనం ఏమీ చేయకుండానే మన దగ్గర నుంచి పైసలు దొబ్బుతున్నారు. ఓకే సరే, రీఛార్జ్ చేసుకుందాం సిమ్ డియాక్టివేట్ అవ్వకుండా అని చెప్పి ఒకసారి ప్లాన్ చూస్తే జస్ట్ బేసిక్ ప్లాన్ మాత్రమే వీళ్ళు 250 రూపీస్ అరౌండ్ ప్రైస్ పెడితే ఖచ్చితంగా మనం సెకండరీ సిమ్ కార్డ్ కోసం మనం ఏమి చేయకుండా 250 రూపాయలు ఒక నెలకి మనం ఖచ్చితంగా పే చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇకపోతే ఫీచర్ ఫోన్స్ లో కూడా అంటే పెద్దవాళ్ళు రిలేటివ్స్ ఏవైతే యూజ్ చేస్తున్న కీప్యాడ్ మొబైల్స్ ఉన్నాయో సో దానిలో కూడా రీఛార్జ్ ప్లాన్ చూసుకుంటే వాళ్ళు ఎలాంటి ఇంటర్నెట్ అయితే యూజ్ చేయరు. ఎందుకంటే కీప్యాడ్ మొబైల్స్ ఇంటర్నెట్ ఏం యూజ్ చేస్తారండి, జస్ట్ కాల్స్ అండ్ మెసేజెస్ ని మాత్రమే యూజ్ చేస్తారు. బట్ అయినా వాళ్ళకి కూడా ఇంటర్నెట్ తో కలిపి అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు యూజర్స్ నుంచి వాళ్ళు ఏమి చేయకుండానే వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నెట్ ఛార్జెస్ అన్ని కూడా వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారని చెప్పి ట్రాయ్ ఏదైతే ఉంటుందో, ట్రాయ్ అంటే తెలిసిందే కదా, బ్యాంక్స్ అన్నిటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాగో సో ఈ టెలికాం కంపెనీ అంటే జియో అండ్ ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా, సో కంపెనీస్ అన్నిటికీ కూడా ట్రాయ్ అనేది ఒక సంస్థ అనమాట. దీన్ని ఇండియన్ గవర్నమెంట్ అయితే నడిపిస్తుంది. సో ఈ ట్రాయ్ చెప్పింది ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఇలా చాలా ప్లాన్స్ అయితే లాంచ్ చేశారు, దీని వలన కస్టమర్స్ చాలా మనీని లాస్ అవుతున్నారు, మీరు బాగా లాభపడుతున్నారని చెప్పి సో ఫైనల్ గా వీటన్నిటికీ చెక్ పెట్టింది. సో ఇక్కడ నుంచి కాల్స్ అండ్ మెసేజెస్ కి సెపరేట్ ప్లాన్స్ అయితే ఉంటాయి. ఓన్లీ మీ కాల్స్ అండ్ మెసేజెస్ కావాలంటే ఒక 99 లేదంటే 120 రూపీస్ మీరు పే చేసి కాల్స్ అండ్ మెసేజెస్ కి రీఛార్జెస్ చేసుకోవచ్చు. లేదు మాకు ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకుంటే దానికి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదు మాకు కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ ఇంటర్నెట్ అన్ని కంబైన్డ్ గా కావాలి అనుకుంటే మాత్రం సో అన్ని కలిపి మీరు ఒక బండిల్ లాగా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇది ఒక బిగ్గెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా చాలా మంది కస్టమర్స్ కి పర్సనల్ గా నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఫైనల్ గా దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.